కూడా మీరు ఎక్కడెక్కడ ఏమేమి వసూలు చేస్తుండో చిట్టా మొత్తం నా దగ్గర ఉంది. తస్మాత్ జాగ్రత్త అని చెప్తా ఉన్నాను. పేర్లతో సహా చెప్తా బయటికి. ఎవరెవరి దగ్గర డబ్బులు తీసుకుర్రో, ఎవరెవరిని బ్లాక్మెయిల్ చేస్తుర్రో, ఎవరెవరిని బెదిరిస్తుర్రో బరాబర్ చెప్తా. ఏసీపీ గారు నోటికి వచ్చినట్టు మీరు బజార్లో మాట్లాడుతూ ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నాను ఏసీపీ గారు కూడా. ఇదేది శాశ్వతం అనుకోకుర్రి. రేపు మీ సంగతి ఏందో చూస్తాం. దళితుల మీద కేసులు ఎట్లా పెట్టిస్తారు, వాళ్ళ ఫోన్లు ఎట్లా సీజ్ చేయిస్తారు. ఇలా మేము అడిగితే ఇవ్వండి దళితుల మీద పెడుతున్న ఎఫ్ఐఆర్ కాపీలు. సురేష్ మీద, రాజేష్ మీద, నరేష్ మీద, రాకేష్ మీద, వీళ్ళ మీద కేసులు ఎఫ్ఐఆర్ కాపీలు పెడతా ఉన్నారు. వాళ్ళు అడిగితే దళిత బంధు ఇయ్యండి అయ్యా మీ దయా అని అడిగితే కేసులు బుక్ చేస్తారు పేద దళితుల మీద. ఒక్క ఎఫ్ఐఆర్ కాదు, రోజుకో ఎఫ్ఐఆర్. సీఎం గారు వస్తే కూడా ఓ ఎఫ్ఐఆర్ కాపీ మళ్ళీ ఇష్యూ చేస్తారు. వాళ్ళ మీద బెదిరిస్తారు, వాళ్ళని పిలుస్తారు, ఫోన్లు గుంజుకుంటారు. ఇది చాలా టూ మచ్ అయిపోతుందని చెప్పి నేను చెప్తా ఉన్నాను. మా మిత్రుడు మొన్న రాకేష్ గారు మా దళిత బంధు ఇస్తలేరు, మా దళిత బంధు ఇయ్యనందుకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఏ నాయకుడు వచ్చినా కూడా అడ్డుకోండి అని రాకేష్ గారు స్టేట్మెంట్ ఇస్తే ఇవ్వండి రాకేష్ గారి మీద కేసు పెట్టి ఎఫ్ఐఆర్ కేసు పెట్టి ఆయన ఫోన్ గుంజుకొని ఆయనని టార్చర్ పెట్టి ఆయనని కొట్టి ఇలా విపరీతంగా కొట్టి ఇలా తీసుకొచ్చి మళ్ళీ నువ్వు బయటికి పోయి చెప్తే బిడ్డ మళ్ళీ మీ ఇంటోళ్ళని కూడా తీసుకొచ్చి తొక్కుతాం, నిన్ను కూడా మళ్ళీ తీసుకొచ్చి తొక్కుతామని బెదిరించారు. ఇదానే వీళ్ళు చేసే పద్ధతి. ఏం మీ బెదిరింపులకి మీ తుపాకీ తూటలకి భయపడేటోళ్ళ మీద కాదు. మీరు పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని ఉద్యమాన్ని అంచేస్తాం అనుకుంటే మీ కళ. నేను ఖచ్చితంగా దీని మీద చాలా సీరియస్గా ఉండబోతా ఉంది. మేము రేపు ఎస్సీ కమిషన్కి పోతాం. స్టేట్ ఎస్సీ కమిషన్ దగ్గరకు పోయినాక ఢిల్లీ ఎస్సీ కమిషన్ కూడా పోతాం, సెంట్రల్ ఎస్సీ కమిషన్ కూడా పోతాం. మా మహిళలందరినీ కూడా తీసుకొని వస్తాం. మీరు ఎట్లా ఆపుతారో చూస్తాం. ఆపురిగా మీ దమ్ముంటే చూస్తాం, ఎట్లా ఆపుతారో చూస్తా. ఇన్ని రోజులు ఆగినా ఓపిక పట్టినా పిలిచి బెదిరియడం ఏంది? మీరు బెదిరిస్తే ఏంది? మీతో అయ్యేది ఏంది? కేసులు పెట్టుకో, కేసులు ఎన్ని పెడతావు పెట్టు. మళ్ళా మేము అధికారంకి వచ్చినాక చెప్తున్నా, హెచ్చరిస్తా ఉన్నా, బిడ్డ మిత్తితో సహా వసూలు చేస్తాం, ఎవరిని కూడా ఇచ్చిపెట్టాం. ఇలా చేస్తున్న అధికారులు ఎక్స్ట్రా ఉన్నోళ్ళందరికీ మీరు అనుకుంటారు కావచ్చు ఇది కామన్ అని, బిడ్డ కౌశిక్ రెడ్డితో గోక్కుంటారు. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను. మా దళిత బిడ్డల్ని, నా హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న దళిత బిడ్డని పిలిపించి బెదిరిస్తారు, కొడతారు, బూట్లతో తంతారు. ఏమనుకుంటారు మీరు మిత్తి ఎందుకు మిత్తురు? మీరేం కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకొని పనిచేస్తలేరు, గుర్తుపెట్టుకోండి. మీరు పని కాంగ్రెస్ పార్టీ జీతం ఇస్తలేదు, మీకు ప్రభుత్వం జీతం ఇస్తుంది. ప్రజల పైసలు జీతం వస్తున్నాయి ప్రజల దగ్గర నుంచి. ప్రజలు ట్యాక్సులు కడితే మీకు జీతాలు వస్తున్నాయి. నోటికి వచ్చినట్టు మాట్లాడడం, హుజురాబాద్ చౌరస్తాల నోటికి వచ్చినట్టు మాట్లాడడం, జమ్మికుంట చౌరస్తాల నోటికి వచ్చి మాట్లాడుతున్నాం. ప్రతి పోలీస్ ఆఫీసర్కి చెప్తా ఉన్నాను, మీ డేటా మొత్తం తీసిన నేను నా హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి పోలీస్ ఆఫీసర్కి చెప్తా ఉన్నాను, మీరు ఏమనుకున్నా మంచిదే, మీ ప్రతి డేటా మీరు ఎవరి దగ్గర పైసలు వసూలు చేసిరో నేను చాలా త్వరలోనే మీ అందరి మీద కూడా ప్రెస్ మీట్ పెట్టబోతా ఉన్నాను. మీరు రాసి పెట్టుకోరు. ఎవరి దగ్గర పైసలు తీసుకురో, ఎవరి దగ్గర డెలివరీలు ఎక్కడెక్కడ చేపిస్తురో, ఏ పెట్రోల్ పంపులో చేయిస్తురో, ఏ కిరాణా షాపులలో చేయిస్తురో, ఎవరికి చేయిస్తురో డైసలు తీసుకుని అన్నీ కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్తా. మీరు బెదిరించుడు కాదు, నోటు దగ్గర పెట్టుకోండి, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. మీరు ఇష్టం ఉన్నట్టు చేసి కేసులు పెడితే భయపడేటోడు ఎవరు లేడు అని కూడా నేను ప్రత్యేకంగా మా హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న ఏసీపీ గారిని మాత్రం హెచ్చరిస్తా ఉన్నాను, ఇతర పోలీస్ ఆఫీసర్లను కూడా హెచ్చరిస్తా ఉన్నాను. తస్మాత్ జాగ్రత్త అని చెప్తా ఉన్నాను. దీంతో పాటు నెక్స్ట్ టైం మీరు మా దళితుని కూడా నెక్స్ట్ టైం అన్యాయంగా పోలీస్ స్టేషన్కి పిలిచి కొట్టడం కానీ పిలిస్తే కానీ హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి దళిత కుటుంబానికి నేను చెప్తా ఉన్నాను, మిమ్మల్ని అన్యాయంగా పోలీసు వాళ్ళు పిలిస్తే మీరు నాకు ఒక్క ఫోన్ కాల్ ఇవ్వండి. బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. హుజురాబాద్ నియోజకవర్గంలో వేలాది మంది కార్యకర్తలు తరలిస్తాం, ఎంతమందిని అరెస్ట్ చేస్తూ వచ్చాయి చూస్తామని చెప్పి నేను పోలీస్ వాళ్ళకు కూడా హెచ్చరిస్తూ ఉన్నాను. ఇలా కావాల్సింది ఇలా నేను ఒక్కటే అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పండి, కావాల్సింది
తెలంగాణలో మార్పు కదా, దళిత కుటుంబాలలో వెలుగు నింపాల్సింది కదా. ఇలా కేసీఆర్ గారు ఇచ్చిన 10 లక్షల రూపాయలతోని ఇలా దళిత కుటుంబాల జీవితాలలో వెలుగు నింపే కార్యక్రమం కేసీఆర్ గారు చేస్తే మీరు ఏం చేస్తుర్రు? ఇచ్చిన 2 లక్షల మందికి కూడా అకౌంట్లు ఫ్రీజ్ చేయమని చెప్పడం మీకు న్యాయమేనా అని నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని. నేను యావత్ తెలంగాణలో ఉన్న దళిత వర్గాలను అడుగుతా ఉన్నాను, దళిత సంఘాలను అడుగుతా ఉన్నాను, మీరు ఎందుకు సప్పుడు చేయక ఊకుంటా ఉన్నారు? హుజురాబాద్లో ఇవాళ దళిత కుటుంబాల మీద, మీ అన్న తమ్ముల మీద, అక్క చెల్లెల మీద కేసులు పెడతా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాలు ఎందుకు స్పందిస్తలేవని అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా 33 జిల్లాలలో ప్రతి దళిత సంఘం ఖచ్చితంగా స్పందించాలి దీని మీద. ఇలా కేసీఆర్ గారు ఇస్తా అన్న 10 లక్షల దళిత బంధు 10 లక్షల రూపాయలది, కాంగ్రెస్ పార్టీ 12 లక్షల రూపాయలు దళిత బంధు ఇస్తా అన్నారు. ఎందుకు ఇయ్యరు అనేది ఇలా 33 జిల్లాలలో ఖచ్చితంగా స్పందించాలి, ప్రతి దళిత సంఘం స్పందించాలని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇలా హుజురాబాద్లో కేసులు కావచ్చు, రేపు మీ అందరి మీద కూడా అవుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా నేను దయచేసి దండం పెట్టి చెప్తా ఉన్నాను, ప్రతి దళిత సంఘానికి, ప్రతి దళితునికి దండం పెట్టి చెప్తా ఉన్నాను. ఇలా కేసీఆర్ గారు ఇస్తాన 10 లక్షల రూపాయలు ఎందుకు ఫ్రీజ్ చేసిండ్రు? మీకు ఆర్డర్ కాపీ మళ్ళొక్కసారి చూపిస్తా, మీకు కావాలంటే ఆ ఆర్డర్ కాపీ ఒక్కసారి జీతం, ఆర్డర్ కాపీని మళ్ళొక్కసారి మీకు చూపిస్తా. ఇలా కేసీఆర్ గారు మళ్ళొక్కసారి తెలంగాణ ఉమ్మడి 10 జిల్లాలలో, కొత్త 33 జిల్లాలలో ప్రతి దళితుని ఆలోచించమని కోరుతా ఉన్నాను. కేసీఆర్ గారు 10 లక్షల రూపాయల దళిత బంధు మీకు ఇస్తే ఆ అకౌంట్లు ఫ్రీజ్ చేయమని చెప్పి ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీరు ఫ్రీజ్ చేయమని చెప్పి ఇలా ఎస్సీ కార్పొరేషన్ ఎండి కరుణాకర్ గారితో 33 జిల్లాలకు ఆర్డర్ ఇప్పించిండ్రు. దీన్ని మీరు ప్రశ్నించాలా వద్దా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇలా కేసీఆర్ గారు ఇస్తున్న 10 లక్షలు కాకుండా 12 లక్షలు కూడా ఎందుకు ఇస్తలేదు దళిత బంధు అనేది ప్రశ్నించాల్సిన సమయం తోడైంది. ఇది ఖచ్చితంగా మీరు అందరూ కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నదని ఇలా ప్రతి దళితుని నేను అడుగుతా ఉన్నాను. ఇలా ఒక్కసారి ఆలోచన చేయండి, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ప్రకాష్ అంబేద్కర్ గారు చేయండి. ఇలా మీరు కేసీఆర్ గారు ఇలా వాళ్ళ డిఫరెన్స్ చూడండి, మీరు డిఫరెన్స్ చూడండి. ఇది చూడొచ్చు, కేసీఆర్ గారి ప్రభుత్వంలో దళిత కుటుంబాలలో వెలుగు నింపిన ఫోటో, ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో దళితులకి మొత్తం చీకటి రోజులు నింపిన ఇవి అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది చూడండి, సీజ్ చేసింది, ఎఫ్ఐఆర్ కాపీలు పెట్టి కేసులు పెట్టడం, మీరు ఒక్కసారి చూడండి. ఇవన్నీ అంటే ఎంత అరాచకం చేస్తూ ఉన్నారు. బిడ్డ రేపు మీరు అనుకుంటున్నారేమో నేనే చూస్తున్నా, నేనే డైరెక్ట్ ఫీల్డ్లో తిరుగుతా, రేపు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు మా హుజురాబాద్ నియోజకవర్గంలో కానీ మొత్తం ఎట్లా తిరుగుతారో తిరుగురి, మీకు ఉంటుంది ఇప్పటి నుంచి. మీతోని మేమా చూసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా.